5 ఏళ్ల నాడు నా లాను ఎంతో బాగుండేది. ఎక్కడ ఒక పిచ్చి మొక్క కూడా అంటే కలుపు మొక్కలు లేకుండా చాలా శుభ్రంగా ఉండేది. ఈ 5 ఏళ్లలో ఆ లాన్ ఇలా తయారైందనమాట. ఎక్కడ చూసినా కానీ తెరిపి అంటే గిడ్డి లేకుండా పోయింది. కలుపు మొక్కలు వచ్చాయి. నేను ఎవ్రీ ఇయరు కాంట్రాక్ట్‌కి ఇచ్చేవాడిని అనమాట. వాళ్ళు మంత్ వచ్చి డబ్బులు తీసుకోవడమే గానీ, సరిగ్గా లాన్‌ని మెయింటైన్ చేయలేదు. సో, దాంతోటి చూసి విసుగొచ్చేసి వాళ్ళందరిని వద్దని చెప్పేసాను. సో, ఇప్పటి నుంచి ఒక 1 ఇయర్ పాటు నేను ఈ లాన్‌ని నా అంతట నేనే మెయింటైన్ చేసి చూద్దాం అనుకుంటున్నాను. సో, దాని ఆ ప్రాజెక్ట్‌లో భాగంగా నేను లాన్ మూవ్ చేయడానికి ఒక లాన్ మూవర్‌ని అలాగే ఒక ట్రిమ్మర్‌ని కొన్నాను. సో, ట్రిమ్మర్ ఇక్కడ చూపించట్లేదు కానీ లాన్ మూవరు అన్బాక్సింగ్ చేద్దాము. అలాగే ఈ లాన్‌ని మెయింటైన్ చేయడం కోసము, ఆ తర్వాత లాన్‌కి కొంచెం ఫీడు, ఆ తర్వాత మనకు కలుపు మొక్కలు పోవడం కోసము ఒక ఫెర్టిలైజర్‌ని కూడా కొన్నాను. ఫెర్టిలైజర్ కమ్ వీడ్ కంట్రోల్ అనమాట అది. సో, అది స్ప్రెడ్ చేయడానికి ఒక చిన్న మినీ స్ప్రెడర్ కొన్నాను. సో, అవన్నీ ఇక్కడ అన్బాక్స్ చేసి మనము లాన్‌లో మందు కొడదాము. సో, ప్రాజెక్ట్ పరంగా చూసుకున్నట్లయితే వాళ్ళకిచ్చిన నేను చేసుకున్న పెద్ద తేడా కనిపించకపోవచ్చేమో కానీ నేను చేసుకుంటే లాన్ మనది అనే ఉద్దేశంతోటి జాగ్రత్తగా శ్రద్ధ పెట్టి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ చూసి నీట్‌గా చేసుకుంటాం. వాళ్ళంటే ఏదో జాబ్ చేసి వెళ్ళిపోతారు. సో, అందుకోసం ఈ సంవత్సరము నేనే చేద్దామని డిసైడ్ అయ్యాను. ఇప్పుడు మనము అన్బాక్సింగ్ చూద్దామండి. సో, ప్యాకెట్‌ని నీట్‌గానే ప్యాక్ చేశారు. సో, ఓపెన్ చేస్తే మనకి లోపల అన్నీ ఒక పద్ధతి ప్రకారము అమర్చి ఇచ్చారు. సో, ముందు ఇప్పుడు అక్కడ మనకి ఏమిచ్చాడంటే ఒక మాన్యువల్, ఆ తర్వాత వారంటీ కార్డ్ ఇచ్చాడు. తర్వాత అది లాన్ మూవ్ చేసినప్పుడు గడ్డిని ఆ బ్యాగ్లో వేసుకోవడానికి ఒక చిన్న బ్యాగ్ అనమాట. అది మనం అటాచ్ చేసుకోవచ్చు అనమాట మన లాన్ మూవర్కి. సో, అందులోకి వెళ్తుంది. దానికి సపరేట్ బ్లేడ్ కావాలి. సో, తర్వాత మనకి లాన్ మూవర్కి ఒక ఛార్జర్ కావాలి కదా, ఆ ఛార్జర్ ఇచ్చారు. ఇది ఎలక్ట్రికల్ లాన్ మూవర్ అండి. తర్వాత చిన్న షూట్ లాంటిది ఇచ్చారు. అదేంటంటే మనము కట్ చేసినప్పుడు లాన్ ఒకవైపుకు గడ్డి పడాలనుకుంటే అది పెట్టుకోవచ్చు. సో, ఇది ఛార్జరు. ఛార్జ్ చేసుకోవడానికి ఛార్జర్ ఇచ్చాడు. తర్వాత ఇక్కడ ఆల్రెడీ వాడు 2 బ్లేడ్స్ ఫిట్ చేసి ఉన్నాడు. ఇవి 2 ఎక్స్ట్రా బ్లేడ్స్ ఇచ్చాడు. కాకపోతే ఈ 2 బ్లేడ్స్ ఫంక్షన్ వేరండి. మనకి ఇప్పుడు వాడు ఫిట్ చేసిన బ్లేడ్స్ అయితే ఏంటంటే గడ్డి చాలా చిన్నగా కట్ అయిపోయి మనము బ్యాగ్లో వేసుకోకుండానే గడ్డి మీదనే ఎరువు కింద వదిలేసేయచ్చు దాన్ని. కాకపోతే ఇప్పుడు చూసిన బ్లేడ్స్ మీరు అది ఫిట్ చేసినట్టయితే అదేంటంటే పెద్దగా కట్ చేస్తుంది గడ్డిని. సో, అప్పుడు ఆ బ్యాగ్ పెట్టాలి. తర్వాత అది బ్యాటరీ. అది మనం ఇందాక ఛార్జర్ చూసాం కదా, ఆ ఛార్జర్కి బ్యాటరీ అనమాట. ఇది 7.5 ఆంపియర్స్ బ్యాటరీ అండి. దరిదాపుగా ఒక 40 మినిట్స్ వస్తుంది మూవ్ చేయడానికి లాన్ని. సో, ఇప్పుడు అసలైన లాన్ మూవర్ని చూద్దాము. సో, హెవీగా ఉంది కొంచెం. సో, అందుకోసము ఒక మంచి గ్రిప్ కోసం చూస్తున్నాను. ఎక్కడైతే మనకి గ్రిప్ దొరుకుతుందో ఆ గ్రిప్ని చూసి చూద్దామని చెప్పేసి సో, లేపాను ఆ లాన్ మూవర్ని. సో, కవర్ తీస్తున్నాను. సో, heavy. So, I tried my level best to get it out without damaging it. సో, ఇది వచ్చేసి ఇందాక
గడ్డికి ఒక బ్యాగ్ చూసాం కదా, ఆ బ్యాగ్ దీనికి పెట్టేస్తాం అన్నమాట. తర్వాత ఇప్పుడు మనము లాన్ మూవర్ని పూర్తిగా ఓపెన్ చేసి చూద్దాము. సో చూస్తున్నాను లాన్ మూవర్ని ఆ హ్యాండిల్ ఓపెన్ చేయడం కోసం ట్రై చేస్తున్నానండి. సో అక్కడ మనకు ఒక లివర్ ఉంటుంది, ఆ లివర్ ప్రెస్ చేసి ఎత్తితే ఆ హ్యాండిల్ వచ్చేస్తుంది. ఇది అన్బాక్స్ చేసేసానండి. చేసిన తర్వాత ఒక 2 అవర్స్ బ్యాటరీ ఛార్జింగ్ పెట్టేసి టెస్ట్ చేయడం కోసము లాన్ని కట్ చేశాను. బాగానే వచ్చిందండి. లాన్ మూవ్ చేశాను. మూవ్ చేసిన తర్వాత కాకపోతే పెద్ద లాన్ కాబట్టి ముందు పక్క కట్ చేసేటప్పటికి బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయింది. సో ముందు పక్కకి ఒకసారి, వెనక పక్క ఒకసారి చేశాను. సో ఇది చేసిన తర్వాత ట్రిమ్ చేయడానికి ట్రిమ్మర్ లేదు నా దగ్గర ఆ రోజు. సో ట్రిమ్మర్ వచ్చిన తర్వాత లాన్లో ఎడ్జెస్ ఉండే వాటిని ట్రిమ్ కూడా చేశాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, లాన్ అంతా ట్రిమ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఎరువు కొట్టడానికి ట్రై చేద్దాము. నేను ఇందాక ఫోటో చూశారు కదా, అది కాస్కో నుంచి తీసుకొచ్చాను. అదేంటంటే లాన్ ఎరువు ప్లస్ వీడ్ కంట్రోల్. సో ఇది స్ప్రెడ్డరు. బేసిక్గా ఇది స్కాట్ స్ప్రెడ్డర్ ఏంటంటే వాడు మన లాన్ని సైజు బట్టి ఎంత స్ప్రెడ్ చేయాలో చెప్తాడనమాట. సో ఇది నేను కొన్న బ్యాగ్కి ఈ మినీ లాన్ స్ప్రెడర్లో ఒక 3.5 సైజు పెట్టుకొని స్ప్రెడ్ చేయమన్నాడు. సో నేను దీన్ని ఫిట్ చేస్తున్నాను, ఆ మినీ లాన్ స్ప్రెడర్ని. కాకపోతే ఏంటంటే నేను అది తీసుకున్నప్పుడే దానికి ఒక నట్టు పోయింది. ఆ నట్టు కోసం వెతుకుతున్నాను, దొరకలేదు. సో తీసుకొచ్చి కొత్తది ఫిట్ చేయాలి. సో ఎనీవే నట్టు లేదు కాబట్టి ఒక నట్టు దొరికింది. సో ఇంకొక నట్టు దొరకలేదు. సో టెస్ట్ చేస్తున్నాను ఆ షూట్ ఓపెన్ అవుతుందా లేదా అని చెప్పేసి. ఇప్పుడు నేను అది 3.5 ఉందో లేదో టెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను కొన్న ఆ ఎరువుకి అది 3.5లో పెట్టుకోమన్నారు. సో ఇప్పుడు ఆ బ్యాగ్ ఓపెన్ చేయడం కోసము గ్లౌజ్ వేసుకొని కత్తెర కోసం వెతుకుతున్నాను. కత్తెర దొరకలేదు, స్క్రూ డ్రైవర్ దొరికింది ముందు. సో స్క్రూ డ్రైవర్ తోటి ఓపెన్ చేయడానికి ట్రై చేసి కూడా రాక, తర్వాత కత్తెర కోసం వెతికితే కత్తెర దొరికింది. సో కత్తెర తీసుకొని దాన్ని కట్ చేసి మనం ఇప్పుడు ఆ మినీ లాన్ మూవర్లో పోసుకున్నాము. So looking for a scissor. సో ఇప్పుడు కట్ చేసిన తర్వాత మినీ మూవర్లో, మినీ స్ప్రెడర్లో మన మందు వచ్చేసి ఎరువు ప్లస్ కలుపు మందు కలిపేసి సగం దాకా నింపుకోమన్నాడు. సో దాంతో సగము పోస్తున్నాను ఇప్పుడు. సో నాకు మొత్తానికి నా లాన్కి ఆ బ్యాగ్, ఒక బ్యాగు పూర్తిగా పట్టలేదు కానీ 2/3 పట్టింది. నా లాన్ వచ్చేసి 10,000 స్క్వేర్ ఫీట్ ఉంటుంది దరిదాపుగా. సో ఆ 10,000 స్క్వేర్ ఫీట్కి 2/3 బ్యాగ్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి హాఫ్ ఫిల్ చేశాను. ఇప్పుడు మనం వెళ్ళి లాన్లో మందు కొడదాము. సో
గరాజ్ డోర్ ఓపెన్ అయింది. Let us go and spread the fertilizer in the lawn. సో ఇక్కడ నుంచి దాదాపు ఒక 15-20 మినిట్స్ పట్టిందండి. ఫస్ట్ మనం ఫ్రంట్ లాన్లో కొట్టడానికి. బ్యాక్ యార్డ్ వచ్చేసి చూపించలేదు నేను. ఇది కొట్టేటప్పుడు ఏం చెప్పాడంటే, మీరు ముందు ఎడ్జెస్ చుట్టూరు కొట్టేసి ఆ తర్వాత సెంటర్లో కొట్టమన్నాడు. అందుకని నేను ఎడ్జెస్లో కొడుతున్నాను. సో బాగానే ఉందండి. ఇది $50కి ఈ మినీ స్ప్రెడర్ వచ్చిందంటే ఇట్స్ గుడ్. ఎక్స్పెన్సివ్ కూడా ఉన్నాయి, కానీ మనము అంత ఎక్స్పెన్సివ్ అక్కర్లేదు అని చెప్పేసి $50 కొన్నాను. ఒక 3-4 పాసెస్లో ఫ్రంట్ యార్డ్ మొత్తము అయిపోయింది. సో నా ఎయిమ్ ఏంటంటే అండి, ఈ సంవత్సరము ఇంత లాన్ అంతా ఇట్లా గబ్బు పెట్టిపోయింది కదా. సో ఈ సంవత్సరం దీని మీద ఫోకస్ చేసేసి లాన్ని మళ్ళీ ఒక దారికి తీసుకొద్దామని చెప్పేసి మొదలెట్టాను ఈ ప్రాజెక్టు. సో దీంతో పాటు ఈ సంవత్సరమే ఈ సమ్మర్లోనే ఇంకో ప్రాజెక్ట్ కూడా మొదలెట్టాను. ఆ ప్రాజెక్టు ఇంకొక వీడియోలో చూస్తాను. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే అండి, ప్యాటియోలో మనకి బండలు ఉంటాయి అన్నమాట. సో ఆ బండలకి ఇటుకలకి బండలకి మధ్యలో, అంటే బండలే ఇవన్నీ, ఇటుకలు కాదు, ఆ బండలకి మధ్యలో పాలిమరిక్ శాండ్ వేస్తున్నాము. ఆ శాండ్ ఏమైందంటే ఇప్పుడు దాదాపు చాలా సంవత్సరాలు అయింది అది ఫిల్ చేయక. సో వాటి నుంచి మనకి వీడ్స్ వస్తున్నాయి అన్నమాట. సో ఆ వీడ్స్ని తగ్గించే ప్రాజెక్ట్ కూడా మొదలెడుతున్నాను. ఓకే, సో అది ఇంకొక వీడియోలో చూద్దాము. అదనమాట.